హలో హలో ఫ్రెండ్స్. ఈరోజు ఒక కరెంట్ టాపిక్ ఎంచుకొని మాట్లాడుతున్నాను. ఏంటంటే శ్రీకుర్మ అనేటువంటి గ్రామం గురించి ఈ మధ్య ఎక్కువగా మాట్లాడుతున్నారు అందరూ, పేపర్లో కూడా వస్తూ ఉన్నది. ఈ శ్రీకుర్మ అనేటువంటి గ్రామం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నది. ఇది ఒక సనాతన మోడల్కి ప్రతిరూపంగా చేసి అక్కడ ఒక గ్రామాన్ని నిర్మించారు. చాలా నిరాడంబరంగా ఉంటారు, అక్కడ ఆధ్యాత్మికంగా అవి సాగుతూ ఉంటాయి అని చెప్పేసి మనం చదువుతూ ఉన్నాం దాని గురించి. ఈ మధ్యన దాన్ని ఎవరో కాల్ చేశారట, నిప్పు పెట్టారట, కాల్ చేశారు. 20 ఎకరాల్లో ఆ స్ప్రాలింగ్ స్పేషియస్ ప్లేస్లో ఉన్నది అది. సరే, మరి ఈ శ్రీకుర్మ అనేటువంటి గ్రామం అది, దాని గురించి కొన్ని ఇంటర్వ్యూలు కూడా నేను చూశాను. అక్కడ పరిస్థితులు కూడా కొన్ని యూట్యూబ్లో చూసాం అది కూడా. అయితే సనాతనం అనే దానికి డెఫినేషన్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కోలా తీసుకుంటున్నారనిపిస్తుంది ఈ మధ్య చూస్తుంటే. సనాతనం అనేటువంటిది ఇక్కడ చూడండి, సున్నం బట్టితో ఆడిస్తారట అక్కడ. తర్వాత ఆ సున్నంతోనే ఇల్లు కట్టుకోవడం ఒకప్పుడు ఉండేది మనకి, కాబట్టి అది ఇక్కడ పెట్టామన్నారు. అంతకుముందు సున్నం రాకముందు ఈ దేశంలోకి నిర్మాణాలు లేవా? ఉన్నాయి కదా. అది ఇంకా పూర్వం ఉంది కదా. అది ఈ బ్రిటిష్ వాళ్ళు అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు అప్పటి నుంచే సున్నం వచ్చింది, సున్నంతో నిర్మాణం. అంతకుముందు వేరే ఉంది తప్పనిసరిగా. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు ఆలయం చూడండి, బృహదేశ్వర ఆలయం, లేకపోతే ఇంకొక కాశ్మీర్లో కూలిపోయినటువంటి కొన్ని ఉన్నాయి చాలా పురాతనమైనవి. అవన్నీ ఆలయాలు చూస్తుంటే రాతితో కట్టారు, బ్రహ్మాండమైన రాతితో కట్టారు కాబట్టి వేల సంవత్సరాలు నిలిచి ఉన్నాయి. అవి చాలా పురాతనమైనవి, సనాతనమైనవి. ఈ సున్నం బట్టీలు కానీ ఇవి కానీ ఈ మధ్యలో వచ్చినాయే నాకు తెలిసి. అయితే మరి సనాతన అనే దానికి ఇవన్నీ డెఫినేషన్స్ ఎట్లా అవుతాయి, వీళ్ళందరూ ఎట్లా పెట్టుకున్నారు నాకు అర్థం కాలేదు. తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు ఒక ప్రశాంత జీవనానికి వచ్చామనండి, ఒక అర్థం ఉంది. ప్రశాంత జీవనంలో ఆధ్యాత్మికమైన లైఫ్ని మేము గడపడానికి ఇక్కడ పెట్టుకున్నామని చెప్తే అర్థం ఉంది, దాన్ని ఎవరు కాదనరు, ఎవరు ఇష్టం వాళ్ళది. తర్వాత హిందూ మొత్తానికి ఇది ఒక్కటే ప్రతీక అన్నట్టుగా చెప్పడం కూడా నేను ఒప్పుకోలేను. ఎందుకంటే వీరు ఇక్కడ ఉన్నది ఎవరు అని నేను ఆరాధిస్తే ఇస్కాన్ వాళ్ళు శివుడిని ఒప్పుకోరు, శివ పూజను ఒప్పుకోరు, శాక్తేయాన్ని ఒప్పుకోరు, శక్తి పూజను ఒప్పుకోరు, గణపత్యాన్ని ఒప్పుకోరు, గణపతిని ఒప్పుకోరు. ఆ పూజను ఓన్లీ కృష్ణ కాన్షియస్నెస్ అంతే, వేరే దాన్ని ఒప్పుకోరు. వాళ్ళు హిందూ మతంలో ఒక భాగం ఎట్లా అవుతారు? హిందూ మతం అంటే ఇవన్నీ ఒప్పుకునేది హిందూ మతం కదా. ఇవన్నీ కూడా ఒక పార్టీ, అన్నీ ఒక పార్టీలే కదా హిందూ మతంలో. హిందూ మతానికి మిగతా మతాలకు ఉన్నటువంటి తేడా ఏమిటంటే ఒక్క ప్రొఫెట్, ఏదో ఒక గ్రంథం అలా వెళ్ళటం. అవి ఆర్గనైజ్డ్ మతాలు, అంటే కొద్దిగా అధునాతనంగా వచ్చిన మతాల్లో అలా ఉంది, వాటి అవసరాలకు అవి అలా ఏర్పడ్డాయి. కానీ హిందూ మతానికి అలా కాదు. ప్రత్యేకించి ఈయనే గురువు, ఈయన స్థాపకుడు, ఈ పుస్తకమే హిందూ మతానికి కొలమానం అనేటువంటిది ఏమీ లేదు. భగవద్గీతను మనం తీసుకుంటాం, భగవద్గీతని కోర్టులోను వాటిలోనూ ప్రామాణికంగా తీసుకుని దాని మీద ఒట్టు వేయించడం అది చేస్తుంటారు కదా. అది బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పటి నుంచే ప్రారంభమైంది, అంతకుముందు లేదు తెలిసి. అంటే ఎవరు ఏ దేవతనైనా పూజించవచ్చు, తండ్రి ఒక దేవతను పూజించవచ్చు, కొడుకు దేవతను పూజించవచ్చు. అటువంటి డెమోక్రాటిక్ నేచర్ హిందూ మతంలో ఉంది ఫస్ట్ నుంచి. అసలు దాని యొక్క ఊపిరి అదే, హిందూ మతం యొక్క ఊపిరి. ఎవరు ఇష్టం వచ్చిన దేవతను వాళ్ళు పూజించవచ్చు అని. మరి అలాంటి కొలమానాలతో తీసుకుంటే ఇస్కాన్ అనేటువంటిది దాని కింద రాదు కదా. ఒక కృష్ణ కాన్షియస్ని తప్ప మిగతా వాటిని వాళ్ళు ఒప్పుకోరు కదా. తర్వాత ఇక్కడ చూడండి, ప్రతిరోజట అక్కడ ఉన్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు ఎంత 200-300 మంది విజిటర్స్ వస్తుండేవాళ్ళు అక్కడికి. ఇక అక్కడ ప్రశాంతత ఎలా ఉంటుందో నాకు అర్థం కాదు. ఇంకా ప్రతిరోజు 200-300 మంది విజిటర్స్ వస్తుంటే అక్కడికి ప్రతిరోజు, అక్కడ ఆధ్యాత్మిక వాతావరణం కానీ ప్రశాంతత కానీ ఎలా ఉంటుంది అది వాళ్ళకే తెలియాలి. వాళ్ళ ద్వారా కొంత
ఇన్కమ్ వస్తే రావచ్చు, వేరే విషయం. అయితే వచ్చినందుకు మరి కొంత తీసుకోవచ్చు, ఆ అభివృద్ధి కోసం, దానికోసం, దీనికోసం. బహుశా నేను అనుకుంటున్న ఆ శ్రీకూర్మ గ్రామాన్ని కాల్చివేసిన వాళ్ళు ఎవరైనా ఉద్దేశం ఏదైనా ఉంటే, ఇక 200-300 మంది ప్రతిరోజు వస్తున్నారు వేరే రాష్ట్రాల నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ. ఇదేది ఎందుకంటే ఇవాళ రేపు అంత హజిల్ పజిల్గా ఉంది సిటీస్లో, కాస్త ప్రశాంతంగా ఉందని వస్తూ ఉంటారు. అలా బాగుంది, ఇదేదో ఇన్కమ్ బాగుంది, జనాలు వస్తున్నారు ఇక్కడ అని చెప్పి ఈ భూమి మీద కొంతమంది కన్నేశారేమో అని చెప్పి నాకు అనిపించింది. ఒక ఊహాసమా ఇది, ఎందుకంటే మానవ మనస్తత్వం అలా ఉంది వాళ్ళ రేపు. మరి దాన్ని ఒక రిక్రియేషన్ పార్క్ లాగా చేసి, ఒక ఆధ్యాత్మిక కేంద్రం లాగానో ఇంకోలాగా చేసి దాన్ని పాపులరైజ్ చేసి డబ్బులు కూడా వచ్చేట్టుగా చేయడానికి ఎవరైనా కాస్త పలుకుబడగలిగిన వ్యక్తులు వెనక ఉండి దీన్ని చేయించారేమో అని చెప్పి నాకు ఒక అనుమానం. అది నా అనుమానం సుమా. తర్వాత ఈ శ్రీకూర్మ గ్రామం హిందూ మొత్తానికి హోల్సేల్గా ఎంత మాత్రం కూడా ప్రాతినిధ్యం వహించదు. అది చెప్పటం మానుకోవాలి. యూట్యూబ్లో కానీ ఇంకో దాంట్లో ఎవరైనా ఒకటి అంటే చాలు మన అదే మాట అనేస్తూ ఉంటారు అందరూ కూడా. మన ఈ మధ్య చూడండి, ఏదో అరుణాచలంలో వెళ్తే చాలు అక్కడ మోక్షం వచ్చేస్తుందని చెప్పి ఆయన ఎవరో చెప్తే అనమాట. అక్కడ అసలు తండోపతండాలు కలిపి నానా బాధలు పెడుతున్నారు. అక్కడ తమిళియన్స్ కంటే తెలుగు వాళ్ళు ఎక్కువైపోయారు. అంతమంది శబరిమల అంతే, అసలు వాళ్ళకంటే మన వాళ్ళు ఎక్కువైపోతారు. సాయిబాబా గుడి నిజంగా భక్తి ఉండి వెళ్ళే వాళ్ళకు ఓకే, కానీ చాలామంది అనమాట ఒక వేలంవేరీలాగా ఏదో కొత్తది వేలంవేరీలాగా వెళ్ళిపోవడం, అంతకుముందున్న దేవతలు మర్చిపోవడం. ఏంటి వేలంవేరీ? అందుకనే మన ఇది తమిళియన్స్ అనేది మన గోరెలని ఇలాంటి మనస్తత్వాన్ని మార్చుకోవాలి, అవునా కాదు? అసలు ఇస్కాన్ అనేటువంటిది 1965లో స్థాపించడం జరిగింది. ఎవరు? కలకత్తా నుంచి వెళ్ళినటువంటి ఒక బెంగాలీ గురువు గారు, ప్రభుపాద వేదాంతాచార్య వారు, వైష్ణవ స్వామి. ఆయన వెళ్ళి అక్కడ స్థాపించాడు. ఆయన అక్కడ ఉన్నటువంటి వాళ్ళ చికాకులు అనమాట, ఇద్దరితో దాంతో అలసిపోయి అన్రెస్ట్ సమాజంలో అక్కడ, దానివల్ల అక్కడ యూత్ అప్పుడు బాగా ఆకర్షింపబడ్డారు ఆ ఉద్యమానికి. హరే కృష్ణ ఉద్యమం అని చెప్పేసి ఆ తర్వాత దాన్ని ప్రారంభమైంది. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అని చెప్పి ఆయన పేరు పెట్టి దీన్ని స్థాపించాడు. ఇప్పుడు ఒక 10 లక్షల మంది దాకా ఉన్నారట అమెరికా దీనికి సంబంధించి. సరే, దీని మీద రకరకాలైనటువంటి నెగిటివ్ ఉంది, అన్ని మతాల మీద ఉన్నట్టు దీని మీద ఉంది. అయితే వీళ్ళు ఒక కృష్ణ కాన్షియస్నెస్ తప్ప వేరే దాన్ని ఒప్పుకోరు. అదొక్కడు మాత్రం మంచిగా అనిపించదు. హిందూ మతం యొక్క సారం అది కాదు. వివేకానందని ఒప్పుకోరు, రామకృష్ణ పరమహంసను ఒప్పుకోరు, శివుణ్ణి ఒప్పుకోరు, ఇంకా ఒకరిని ఒప్పుకోరు. అది మరి ఈ మస్ట్ డిఫర్ ఆ విషయంలో మాత్రం. అది వాళ్ళు ఈ శ్రీకూర్మ అనేటువంటి దాన్ని కూడా చూస్తే, యూట్యూబ్లో ఒకసారి చూస్తే వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు అన్నం తింటున్నారు చూశాను, పేడ పెట్టి అలికారు. ఆ పేడ మీదేమో అరటి తొక్కేశారు, తింటున్నారు. ఏమన్నా ఆ పేడ పచ్చిపిచ్చిగా ఉంది కింద, అది కింద నుంచి పైకి రాదా? అన్నంలో రాదా? ఏంటి అజ్ఞానం, మూఢత్వం. సనాతనం పేరు మీద మూఢత్వాన్ని మనం ప్రోత్సహించకూడదు. కాలక్రమంలో ఎన్నో మంచి మూఢత్వాల్లోంచి, తర్వాత సౌకర్యాలు లేమి నుంచి సౌకర్యాల్లోకి వచ్చాం. మనిషి అనేటువంటి వాడు ఏది మంచిందో అది తీసుకోవాలి పాతలోంచి, ఏది పనికిరాందో, ఏది హైజీనిక్ కాదో దాన్ని పక్కన పెట్టాలి. కానీ ఇంకా పేడ అక్కడ పెట్టేసి, పేడ రుద్దేసి ఆ పేడ మీద అట్ట ఆకేసుకొని తింటుంటే ఏంటంటే అసలు చూడటానికే నాకే అసహ్యంగా అనిపించింది. సేమ్ నేను ఇంకో చోట కూడా చదివాను దీని గురించి, నేను కళ్ళారా చూసేది. ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఇలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలు లేకపోవడం మంచిదిరా అని అనిపించింది నాకైతే. సనాతనం అంటే అది కాదు, హైందవ మతం అంటే కూడా అది కాదు. ఓకే, దీని గురించి ఇంకా పెద్ద టాపిక్ ఏది, మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. మీకు ఇది నచ్చితే 10 మంది పంపించండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.